ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 2025 ఈ ఉగాదికి విశ్వావసునామ సంవత్సరం సింహరాశి ఫలితం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజం 3, అవమానం 6గా ఉంటుంది. ఈ రాశి వారికి 2025 ఉగాది సందర్భంగా సింహరాశి వారికి ఈ ఏడాది సానుకూలంగా ఉంటుంది. వృత్తి జీవితంలో రంగాలలో పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో పనిచేసే వారికి ఆర్థికంగా పెట్టుబడులు లాభసాటిగా మారే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడి కొత్త సంబంధాలు ఏర్పడే సూచనలు ఉన్నవి. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి విజయవంతంగా ఉంటుంది. గురుగ్రహ ప్రభావం మే 14, 2025 వరకు వృషభ రాశిలో. ఈ సమయంలో కుటుంబ పరిస్థితులు సంతృప్తిపరంగా ఉంటాయి. అయితే ధన నష్ట, వృధా ప్రయాణాలు, బంధుమిత్రులతో కలహాలు ఎదురు కావచ్చు. మే 15, 2025 నుండి అక్టోబర్ 19, 2025 వరకు, డిసెంబర్ 6, 2025 నుండి ఈ సంవత్సరం వరకు మిథున రాశిలో. ఈ సమయంలో అన్ని పనుల్లో విజయం, సౌఖ్యం, శత్రు బాధలు లేకపోవడం, శుభవార్తలు, గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంది. అక్టోబర్ 20, 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు కర్కాటక రాశిలో. ఈ సమయం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థానచలనం, శుభకార్యాలు మూలంగా ధన వ్యయం, ప్రయాణాలు, ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. శనిగ్రహ ప్రభావం సంవత్సరమంతా మీనరాశిలో. దీనివల్ల పనులకు ఆటంకాలు, బంధుమిత్రులతో జాగ్రత్త ఉండడం, కలహాలు, ధన నష్టం, రుణ ప్రయత్నాలు, కుటుంబ విషయములలో మార్పులు ఎదురుకావచ్చు. రాహు కేతు గ్రహ ప్రభావం రాహు మే 18, 2025 వరకు మీనరాశిలో ఉండి మానసిక ఆందోళనలు తొలగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. పనులలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. కేతు మే 18, 2025 వరకు కన్యారాశి. కెరియర్ మరియు ఆర్థిక పరిస్థితి. ఈ సంవత్సరం కెరియర్ పరంగా శుభ ఫలితాలు కనిపిస్తాయి. గత సంవత్సరం ఎదురయ్యే సమస్యలు తగ్గి మీ కష్టానికి తగిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగాలలో ప్రమోషన్లు లభించవచ్చు. కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. టెక్నాలజీ సంబంధిత పనులు వేగవంతం చేయాలి. వ్యాపారం ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపార పరంగా అనుకూలంగా సమయం. ఈ కాలంలో శని 7.5 రెండో దశ ముగియడం వల్ల శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. కానీ రాహువు లగ్నస్థానంలో ఉండడం వల్ల కొన్ని గొడవలు ఎదురుకావచ్చు. సమాజంలో గౌరవం పొందే అవకాశం ఉంది. కుటుంబం మరియు ఆరోగ్యం. కుటుంబాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. కానీ ఆకస్మిక ధన వ్యయం మరియు ఆరోగ్య సమస్యలు ఎదురవచ్చు. శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్రమశిక్షణతో జీవనం మరియు ఆరోగ్యమైన అలవాట్లు అనుసరించి మంచి ఫలితాలు పొందుతారు. విద్య మరియు పోటీ పరీక్షలు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ ఏకాగ్రతతో సిద్ధపడాలి. మే నెల తర్వాత గురు 5వ ఇంట్లో వెళ్తాడు. ఇది విద్యారంగ అవకాశం మెరుగుపడుతుంది. క్రమశిక్షణతో కూడిన చదువు దినచర్యను పాటించాలి. పరిహారాలు. శని, రాహు మరియు కేతు ప్రభావం తగ్గించడానికి పరిహారాలు ఆచరించడం మంచిది. ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శని స్తోత్ర పారాయణం చేయడం లేదా శని మంత్రం జపం చేయడం, రాహు పూజ చేయించడం లేదా రాహు స్తోత్ర పారాయణం చేయడం లేదా రాహు మంత్ర జపం చేయడం మంచిది.